కన్నతల్లి లాంటి కుప్పంను వీడి వెళ్ళలేకపోతున్నామంటూ కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జింక లక్ష్మీనారాయణ భావోద్వేగంతో ప్రసంగించారు. సోమవారం నాడు కళాశాల నందు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ప్రిన్సిపల్ పదవి విరమణ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, పలు విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు ప్రిన్సిపల్ ను శాల్వాతో సన్మానించి పూలమాలలతో సత్కరించి ప్రత్యేకంగా కరెన్సీ నోట్లు, చాక్లెట్లతో తయారు చేసిన ఆహారాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం పలువురు ప్రసంగిస్తూ 2021 సెప్టెంబర్ 30వ తేదీన కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జింక లక్ష్మీనారాయణ కళాశాల అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల నిర్వహణలో కేవలం 2 శాశ్వత అధ్యాపకులు మాత్రమే ఉన్నారని, మిగిలిన వారు అతిథి అధ్యాపకుల విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల అభివృద్ధిలో అధ్యాపకుల సహకారం మరవలేదని, అలాగే తన విధి నిర్వహణలో కుటుంబ సభ్యుల ఏర్పాటు ఎంతోగానో ఉందని తెలిపారు. నా పేరు డాక్టర్ జింక లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. సార్, నాకు 32 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. డిఫరెంట్ హోదాల్లో కూడా పనిచేశాను. శ్రీకాళహస్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి 30/9/2021 కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఆన్ ప్రమోషన్ పైన ప్రిన్సిపల్గా జాయిన్ అవ్వడం. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత కుప్పం గురించి ఎప్పుడో ముందు విన్నాను. కుప్పంలో ఎవరు ఉండడం లేదు, కుప్పం చాలా రిమోట్ ఏరియా, చాలా లాంగ్ డిస్టెన్స్లో అనే ఒక భావన ఉంది. ఈ బిల్డింగ్ చూసిన తర్వాత గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇంత మహోన్నతగా ఒక మహారాజా ప్యాలెస్గా కట్టించిన బిల్డింగ్ చూసిన తర్వాత, ఇక్కడ ఉండే వాతావరణం చూసిన తర్వాత, చల్లటి వాతావరణం చూసిన తర్వాత ఇక్కడే ఉండిపోవడం డిసైడ్. మా భార్య చెప్పింది, కుప్పంలో నువ్వు ఉండు, నీకు మంచి పేరు వస్తుంది, నీవు ఇక్కడ నీ సర్వీస్ చేయి, ఎంత చేయగలవో చేయి అని చెప్తే ఆమె స్ఫూర్తి. మా భార్య చాలా నాకు వెనుదల నుండి ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేసుకుంటుంది. విజయలక్ష్మి గారు. నేను జాబ్ తీసుకున్న తర్వాత అరౌండ్ 380 members విద్యార్థులు. ఇంత పెద్ద భవంతిలో ఇంత తక్కువ మంది పిల్లలుంటే అది బోసిపోయినట్టుంటుంది ఈ కళాశాల. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కూడా విలువ ఉండదు కళాశాలకు అనే ఒక ఉద్దేశం చేత నేను వచ్చిన 2 monthsలో ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేశాను సార్. అది మన విద్యార్థులకే కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాలో మొత్తం అందరి విద్యార్థులను ఇన్వైట్ చేసి బాగా పబ్లిసిటీ ఇచ్చి అరౌండ్ 30 companies వస్తే దాదాపు 290 members సెలెక్ట్ అయిన కంపెనీలు. మన విద్యార్థులు కూడా దాదాపు ఒక 108-109 members జాయిన్ అయినారు. కంపెనీల్లో అందరికీ ఉద్యోగం వచ్చింది. బయట వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాము. అప్పటి నుంచి మన కళాశాల కొంచెం గుడ్ బిల్ రావడం జరిగింది. కుప్పంలో ముందు మెగా జాబ్ మేళా క్యాంపస్ సెలక్షన్స్ లేవు. డిఫరెంట్ కాలేజీలకు నేనే రికమెండ్ చేశాను. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం నిరుద్యోగులకు ఏదో ఉద్యోగం అనేది అవసరం కాబట్టి చాలా కంపెనీలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు నేను హెచ్ఆర్స్ పరిచయం చేసి అక్కడ కూడా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి నేను చాలా ప్రముఖ పాత్రను పోషించాను. నెక్స్ట్ అడ్మిషన్ స్పీడ్లో మా కళాశాలలో చేరితే జాబ్ గ్యారెంటీ ఉంటుంది అనే ఒక భరోసా తీసుకొని కొన్ని కంపెనీస్తో అప్రోచ్ అయ్యి హెచ్ఆర్తో పరిచయాలు పెట్టుకొని వాళ్ళకి ఏం లాంగ్వేజ్ కావాలో, ఏం ప్రోగ్రామ్స్ కావాలో మేమే నిర్ధారించుకొని ట్రైనర్స్ని ఇక్కడ ఇన్వైట్ చేసి మా సిస్టంలోనే మా విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పించి కంపెనీస్కి రికమెండ్ చేసి చాలామందికి జాబ్స్ రావడం జరిగింది. అందుకే అరౌండ్ 380 members 2021-22లో 600 అయినారు. 600 అడ్మిషన్స్. మన రాయలసీమలో అది టాప్. చాలా కాలేజీల్లో ఇప్పుడు కూడా మనం గౌరవిస్తే జిల్లా హెడ్ క్వార్టర్ తప్ప మిగతా కాలేజీల్లో 300-400 members. కొన్ని కాలేజీలో 100 బిలో.
ప్రోగ్రామ్స్. అప్పుడు లిమిటెడ్ ప్రోగ్రామ్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజిక్స్. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మేజర్ సబ్జెక్ట్స్ అనేది కొత్త స్కీమ్ మన ప్రభుత్వం, మన కమిషనర్ గారు చొరవ వల్ల చాలా కొత్త ప్రోగ్రామ్స్ రావడం జరిగింది. దాంట్లో మన డిస్టిక్లో ఎన్ని హైయెస్ట్ ప్రోగ్రామ్స్ ఉన్న కళాశాల మంది 11 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రస్తుతం. అంటే మేజర్ సబ్జెక్ట్గా నేను వచ్చిన తర్వాత పిల్లలకు ఉద్యోగం కామర్స్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి బీబీఏని ఇంట్రడ్యూస్ చేశాను. బిఏ స్పెషల్ తెలుగు ఎక్కడ లేదు, తెలుగు నాశనం అయిపోతాను. తెలుగు కోర్సే లేనప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ తెలుగు అంటే స్పెషల్ తెలుగు ఇంట్రడ్యూస్ చేసింది నేనే సార్. ఇప్పుడు దాదాపు ఒక అడ్వాన్స్ తెలుగులో అంటే స్పెషల్ తెలుగులో అరౌండ్ 400 మెంబర్స్ విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళు. రెండోది బీబీఏని ఇంట్రడ్యూస్ చేయడం. ఈ ఇయర్ బీకామ్లో మంచి కాంపిటీషన్ ఉంటే రాయలసీమలో హైయెస్ట్ అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ బీకామ్ సిఏలో 257 అడ్మిషన్ జరిగినాయి ఈ ఇయర్ అయితే.